హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మేమైతే ముంబై నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాము. బట్ ఈ వీడియో అనేది చాలా లేట్‌గా చేస్తున్నాను డ్యూ టు సమ్ రీజన్స్. కానీ షేర్ చేసుకుందాము మీతోటి మా జర్నీ ఎలా అయ్యింది అండ్ నాకనిపిచ్చింది కొత్తగా ఏమన్నా ఎయిర్‌పోర్ట్‌లో చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అనిపిచ్చేసింది. సో, అది మీతోటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో, హోప్ ఎవ్రీబడీ ఆర్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్ ఇన్ దిస్ సమ్మర్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మేమైతే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చేసి 7:30కి అలా ఉంది. సో, ఎర్లీగా ఉండాలి కాబట్టి 4:30 అరౌండ్ 4:35 వచ్చేసాము. ఎందుకు ఛాన్స్ తీసేసుకోవడము అని. ఎందుకంటే ఇంకొక సైడు అది రోడ్‌ది సమ్ ప్రాసెస్ అవుతుంది. సో, అందుకోసమని మేము ముందే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. అందుకే కాస్త చీకటిగా ఉన్నది. సో, నెమ్మదిగా అట్లా ట్రావెల్ చేస్తూ మార్నింగ్ అట్లా ఎర్లీ మార్నింగ్ అట్లా ఈ ముంబై ఎయిర్‌పోర్ట్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. ఎప్పుడు అయితే నాకు కొంచెం అంటే మేము హైదరాబాద్ వచ్చేసి ఫ్లైట్ జర్నీ చేసైతే ఒక 1 ఇయర్ అలా అవుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం నవంబర్‌లో కూడా వస్తాము. కానీ ఈసారి కుదరలేదు. మేమైతే ఈసారి 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది కదా! ఏం చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి నాకు కూడా అనిపిచ్చింది. ఏంటంటే మనకు డైరెక్ట్‌గా అంతకుముందు ఏంటంటే చెక్ ఇన్ అయినా ఎక్కడైనా వన్స్ చెక్ ఇన్ అయిపోయాకనన్నా లేకపోతే బిఫోర్ చెకింగ్ అయిన వాళ్ళు మనకి ఐడెంటిటీ ప్రూఫ్స్ అడిగి లోపలికి ఎంటర్ చేయడం అలా చేస్తున్నారు. సో, ఈసారి ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న టికెట్‌ని త్రూ బార్‌కోడ్ ద్వారా ఎంటర్ చేయడము. ఆ తర్వాత ఐడీ తోటి క్రాస్ చెక్ చేశాకనే లోపలికి ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాతకి బోర్డింగ్ పాసెస్ దగ్గర మనం లగేజ్ అప్పజెప్పేసి తీసేసుకోవడమే అండి. అలా అయితే ఉంది. అదొక చిన్న చేంజ్ అయితుంది. మేబీ అది వితిన్ ఈ 1 ఇయర్‌లో ఎప్పుడయిందో నాకు తెలీదు. సో, నాకైతే ఇది లేటెస్ట్ అన్నట్టు అనిపించింది. అందుకే నేను మీతోటి చెప్తున్నాను. సో, ఎవరైనా 1 ఇయర్ గ్యాప్ ఉండి వస్తున్నారు వెకేషన్‌కి లేదా వెళ్తున్నారు అన్న వాళ్ళకైతే ఇదొకటి. సో, మనకు మెయిల్‌లో ఉంటే ఆ బార్‌కోడ్ ద్వారా మనం త్రూ ఐడీ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళిపోవచ్చండి. అండ్ హైదరాబాద్ వచ్చేసరికైతే ఆల్మోస్ట్ 8 అలా అయిపోయింది ల్యాండ్ అయిపోయేసరికి. ఫుల్లు ఎండ స్టార్ట్ అయిపోయిందండి. ముంబై తోటి కంపేర్ చేస్తే నాకైతే వేడి ఎక్కువనే ఉంది అని అనిపించింది హైదరాబాద్‌లో. అండ్ దానికి మెయిన్ రీజన్ ఈ వీడియోస్ నేను తీయకపోవడానికి కూడా అదే రీజన్ అండి. ఎందుకనంటే ఆఫ్టర్ మేము ల్యాండ్ అయిపోయాము. ఆ తర్వాతకి వితిన్ 10 డేస్‌లో మేము 30 ఏప్రిల్ స్టార్ట్ అయిపోయాము. కానీ ఆఫ్టర్ థాట్ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ జరిగినుండే. ఆ తర్వాతకి సిక్ అవ్వడం అయ్యింది. సో, ఇలా అంతా అయిపోయేసరికి మేబీ ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అండి. ఆ హీట్ చేంజ్ వల్ల ఇలా అయిపోయిందనుకుంటున్నా. అందుకే అందరికీ చెప్తున్నానండి. ప్లీజ్ డూ టేక్ కేర్ ఇన్ దిస్ సమ్మర్. అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే వర్షం గూడా స్టార్ట్ అవుతుంది. సో, మనకి టెంపరేచరు గానీ, క్లైమేట్ గానీ ఒక టైంలో లేదస్సలకి. డెఫినెట్‌గా జాగ్రత్తగా ఉండండి. బయటికెళ్ళినా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ తోటి కానీ, ఫుడ్ తోటి కానీ ఏదైనా. ఎంచక్కా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేసేయండి సమ్మర్ వెకేషన్‌ని. బయటికి వెళ్ళాలి అంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్‌లోనే లేదా ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో వాటిని సెలెక్ట్ చేసేసుకోండి. నాకైతే 1 ఇయర్ తర్వాత హైదరాబాద్ వచ్చేసరికి భలే అనిపించిందండి. ఎంతైనా ఇంటి దగ్గరికి ఇల్లు చేరుతున్నాము అనంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా! అవునా కాదా అండి? హ్మ్. మరి మీరు కూడా ఎవరెవరు వెకేషన్‌కి ఎక్కడికెళ్లారో నాకు కామెంట్స్ రూపంలో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఓకే. థాంక్ యూ.